సార్ ఈరోజు మార్కెట్ వచ్చేసి నాకు కొంచెం నెగెటివ్‌గా కనిపించింది. అదే నిఫ్టీ 500 చూసుకున్నట్లయితే కొంచెం 0.1% కొంచెం పాజిటివ్‌గా కనిపించింది. సో మీకెలా అనిపించింది? సో బేసిక్‌గా ఈరోజు మార్కెట్ అబ్సల్యూట్ న్యూట్రల్‌గానే ట్రేడ్ అయింది. గత 2, 3 రోజుల నుంచి దాదాపుగా 3 రోజుల నుంచి మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ నుంచి మళ్ళీ కొంత పికప్ అయింది. సో హియర్ అండ్ దేర్ మార్కెట్‌లో జరుగుతుందేంటి? ఎప్పటినుంచి కరెక్ట్‌గా చెప్పాలి అనంటే డిసెంబర్ 1 తారీఖు నుంచి అంటే ఈ నెల మొత్తం గూడా హియర్ అండ్ దేర్. ఈ నెల మొత్తం గూడా మార్కెట్ ఒకటే రేంజ్‌లో కన్సాలిడేట్ అయింది. ఇంకా టు బీ ప్రిసైజ్ ఫ్రమ్ 28థ్ నవంబర్ అంటే ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ మనము ఒకటే రేంజ్‌లో దాదాపుగా 26,300 దగ్గర నుంచి అట్ ద బాటమ్ 25,700 దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. మనం గత వీక్ అంతకుముందు వీక్ ఐ డోంట్ రిమెంబర్ మనం వీడియో చేసుకున్నప్పుడు ఐ వాస్ టెల్లింగ్ 26,000కి +ఆర్- 300 పాయింట్స్ రేంజ్‌లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతది. సో బేసిక్‌గా ఈవెన్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఇవన్నీ కూడా అవే ఇండికేట్ చేస్తున్నాయని చెప్పేసి. సో బేసిక్‌గా ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా మార్కెట్‌లో బాగా తగ్గిపోతున్నాయి. యూజువల్‌గా బిగ్ ట్రేడర్స్ అంటే ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ కూడా అహెడ్ ఆఫ్ క్రిస్మస్ యూజువల్‌గా వెకేషన్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో బేసిక్‌గా ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్‌లో ఏ ప్రైస్ యాక్షన్ జరిగినా గానీ దాన్ని పెద్దగా సీరియస్ తీసుకునే ప్రైస్ యాక్షన్స్ అయితే ఏమీ ఫార్మ్ అవ్వవు. హియర్ అండ్ దేర్ అక్కడక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంటది. ఒక్కసారి మనకి డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవటము, ఫ్రెష్ అలొకేషన్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఎఫ్ఐఎస్. సో ఇక్కడ మనమనంటే మార్చ్‌కి క్లోజింగ్ పెట్టుకుంటాం ఫైనాన్షియల్ ఇయర్‌ని. బట్ అదర్ కంట్రీస్‌లో క్యాలెండర్ ఇయరే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో డిసెంబర్ 31 కల్లా కూడా వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌ని వాళ్ళు క్లోజ్ చేసుకొని ఫ్రెష్‌గా జనవరి నుంచి మొదలుపెడతారు. కాకపోతే వాళ్ళకి ఈ క్రిస్మస్ అవ్వచ్చు, న్యూ ఇయర్ అవ్వచ్చు ఇవంతా కూడా వాళ్ళకి పెద్ద హాలిడేస్ కాబట్టి సో ఇదంతా హాలిడే సీజన్ కింద వాళ్ళు ప్రకటించుకొని సాధ్యమైనంత వరకు ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు అంటే వాళ్ళ ట్రేడింగ్ వాల్యూమ్‌ని తగ్గిచ్చేస్తారు. హ్యూజ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ పెద్ద క్వాంటిటీస్‌లో జరగదు. క్వాంటిటీ విల్ బి వెరీ లెస్. ఆఫ్టర్ దిస్ దే విల్ స్టార్ట్ బయింగ్ ఫ్రెష్‌లీ. అది ఇండియన్ మార్కెట్స్ అవుతదా? లేకపోతే ఇంకా వేరే మార్కెట్స్ అవుతదా? ఇట్ డజంట్ మ్యాటర్ తర్వాత విషయం అది. బట్ ఫర్ నౌ ఇది కండిషన్. సో బేసిక్‌గా ఈ సినారియోస్‌లో యూజువల్‌గా మార్కెట్ కన్సాలిడేట్ అవ్వటం అనేది చాలా సహజం.